శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు చతుర్వేదముల గురించి తెలుసుకుందాం. చతుర్వేదములు పూర్వము ఋషులు యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు ఈ వేదములందలి మంత్రములను వినియోగించేవారు. వేదములు దైవవాక్కులు, పరమేశ్వర విశ్వాసములు. వేదములు 4. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఋగ్వేదము పాదబద్ధములగు మంత్రమును రుక్కు అని అందురు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి ఋగ్వేదము అని పేరు. ఈ వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాఖల శాఖ, భాష్కల శాఖ అని 2 శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నవి. ఇందు వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు తయారు చేయు విధానం, టెలిగ్రామ్, వైర్లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ఋగ్వేదమునందు గలవు. యజ్ఞ సమయమునందు హవిర్భాగముల గ్రహించు నిమిత్తం హోతయను ఋత్విక్కు ఈ వేదమంత్రములతో దేవతలని ఆహ్వానించును. అందుచే ఈ వేదమునకు హౌత్రవేదమని పేరు. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించిరి. ఒక శాఖ వారికే 8 అష్టములుగా విభజించారు. యజుర్వేదము ఇందు కృష్ణ యజుర్వేదము, శుక్ర యజుర్వేదము అనియు 2 విధములు కలవు. తైత్తిరి అను పేరుగల ఆచార్యుడు శిష్య ప్రశిష్యులకు బోధించెను. అందుచే తైత్తరీయమని పేరు వచ్చింది. ఈ తైత్తరీయ వేదమునకు సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము అను 3 భాగములున్నవి. ఈ సంహిత యందు 7 అష్టకములు, కాండములు, 44 ప్రశ్నలు, ప్రపాఠకములు, 651 అనువాకములు, 2196 పంచాశక్తులు ఉన్నవి. ఇందులో కర్మలను తెలుపు శాస్త్రము, బ్రహ్మ విద్య, సృష్టి విద్య, గణిత విద్య, శారీరక శాస్త్ర విద్య, అంతరిక్ష విద్య మొదలగునవి కలవు. ప్రతి పనసయందు 50 పదములున్నవి. అనువాకాంతనమునందున్న పనసలకును అనువాకమునందున్న పనసలకును పదములు కొంచెం హెచ్చు తగ్గులుండును. సంస్కృత భాషలో దీనిని పంచాశత్తు అని అందురు. శుక్ల యజుర్వేదం వాజసేయ సంహిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వ శాఖ అని 2 శాఖలు కలవు. ఈ 2 శాఖల వారికి తెలుగునాట ప్రథమ శాఖ అంటారు. శుక్ల యజుర్వేదంలో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు శతపథ బ్రాహ్మణము అని పేరు. ఈ వేదమంత్రములలో అధ్వర్యుడు అను ఋత్విక్కు యజ్ఞమునందు హోమాది ప్రధాన కృత్యములను ఆచరించును. సకల కర్మలు అపస్తంభ మహర్షి చేసిన కల్పసూత్రమును అనుసరించి జరిపించుతుంటారు. సామవేదము ఇది ఈశ్వర భక్తి ప్రబోధించు శాస్త్రము. సామము అనగా గానము. గానము చేయదగిన మంత్రములు గల వేదము కావున సామవేదము అని పేరు వచ్చింది. ఈ వేదమునకు 1000 శాఖలు కలవని సాంప్రదాయం. అయితే ఇప్పుడు ఒకే ఒక్క శాఖ మాత్రమే లభించుచున్నది. యజ్ఞకాలమునందు ఉద్ఘాత అను ఋత్విక్కు ఈ వేద మంత్రములతో గానము చేయుచు దేవతలను స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు ఉద్ఘాత వేదము అని మరొక పేరు ఉంది. ఈ వేదమునకు తాండ్య బ్రాహ్మణము మున్నగు బ్రాహ్మణ గ్రంథములు 8 కలవు. అథర్వ వేదము భౌతిక విజ్ఞానం తెలుపు శాస్త్రం ఇది. ఇందు కూడా బ్రహ్మ విద్య, సృష్టి విద్య, ఉపాసనాది విధి, భగవత్ ప్రార్థన, బ్రహ్మచర్య విధి, పంచయజ్ఞ విధి వంటి విషయములు కలవు. ఈ వేదమును 20 కాండములుగా విభజించిరి. ఒకప్పుడు ఈ వేదమునకు 9 శాఖలుండేవి. ఇప్పుడు 1 శాఖ మాత్రమే లభించుచున్నది. ఋత్విక్కు అవశ్యం తెలుసుకొనవలసిన విధి ఈ వేదమునందు కలదు. అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అందురు. ఇతర వేదముల కంటే శాంతికి, పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అధికముగా ఉన్నవి. దీనికి గోపద బ్రాహ్మణము అని మరొక పేరు కూడా కలదు. వేదమునందు సంహిత అనియు బ్రాహ్మణము అనియు ప్రధాన భాగములు కలవు. సంహిత అనగా మంత్రములు మాత్రము కల భాగము. బ్రాహ్మణము అనగా అర్ధ గాంభీర్యము గల మంత్రముల అర్థములను వివరించునట్టిది. కాని మంత్రములను వల్లించుచు చేయవలసిన పనిని గాని తెలియజేయునట్టి గ్రంథము. ప్రస్తుతము వ్యవహారంలో ఉన్న విశేషములు. ఋగ్వేదమునకు అశ్వలాయన, సాంఖ్యాయన,
సూత్రములను కృష్ణ యజుర్వేదమునకు అపస్తంభ అనగా అర్ధ గాంభీర్యము గల మంత్రముల అర్థములను వివరించునట్టి మంత్రములను వల్లించుచూ చేయవలసిన పనిని గాని తెలియజేయనట్టి గ్రంథము. ప్రస్తుతము వ్యవహారంలో ఉన్న విశేషములు ఋగ్వేదమునకు అశ్వలాయన సాంఖ్యాయన సూత్రములను, 2 కృష్ణ యజుర్వేదమునకు అపస్తంభ బోధాయన సత్యాషాఢ హిరణ్యకేశియ మానవ వైఖానస సూత్రములను, శుక్ల యజుర్వేదమునకు పారస్కర కాత్యాయన సూత్రములు, సామవేదమునకు గోబిల బ్రాహ్మణయాది సూత్రములు, అథర్వవేదమునకు కౌశిక సూత్రములను వ్యవహారమున కలవు. ఆది నుండి ఏదో ఒక వేదమునకు చేరియుందురు. ఆ విధమునుగానే ఉండవలను గాని మన ఇష్టానుసారము వేదమును సూత్రమును మార్చుకొన వీలు లేదు. ఇది సాంప్రదాయం. ఉపవేదములు ఆయుర్వేదము అనగా వైద్యశాస్త్రము, ధనుర్వేదము శస్త్రాస్త్ర విద్య మరియు రాజధర్మశాస్త్రం, గాంధర్వ వేదం గానశాస్త్రం, అర్థవేదం కళలు, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, గోరక్ష, వ్యాపార విషయముల శాస్త్రము, వేదాంగములు శిక్ష వేదములందలి అక్షరములను స్వరములను ఉచ్చరించు రీతిని వివరించి చెప్పును. దీనిని పాణిని రచించెను. వ్యాకరణము సుశబ్ద అపశబ్దములను బోధించును. దీనిని కూడా పాణిని రచించెను. ఇది ఆధునిక భాషాశాస్త్రములకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు. ఛందస్సు పింగళుడు ఛందో విచిత్తి అనబడు 8 అధ్యాయముల ఛందోశాస్త్రము రచించెను. మంత్రములందుగల వృత్తి విశేషములు బోధించెను. నిరుక్తము వేదమంత్రములందుగల కఠిన పదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను. జ్యోతిష్యము ఇది కాల నియమమును బోధించు శాస్త్రము. లగదుడు గర్గుడు మొదలగువారు రచించిరి. ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ఞ యాగాది విధులకు సంబంధించిన కాల విశేషములను బోధించును. కల్పము ఇది ఆయా మంత్రములు పఠించుచు చేయవలసిన కార్యములను బోధించును. అశ్యాలాయనుడు సాంఖ్యాయనుడు మున్నగువారి శాస్త్రమును రచించిరి. చతుర్వేదముల గురించి ఉపవేదముల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.